విద్య ఒకవైపు అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి దానికోసం మేము ఒక అవేర్నెస్గా ప్రయత్నం చేస్తున్నాము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా. కానీ ఒకవైపున విద్య ప్రైవేటీకరణ చేస్తూనే ఇంకొక వైపున అనుమతులు లేకుండా కూడా నడుపుతున్నటువంటి రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాలు, ఆ కాలేజీలలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే లొసుగులు ఏవైతే ఉన్నాయో, అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా మిత్రులపైన కూడా దౌర్జన్యం చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వి5 మిత్రులపైన, ఏ మీడియా మిత్రులపైన దాడి జరిగినా తప్పనిసరిగా అందరం ఖండించాల్సిందే, మీడియాను కాపాడుకోవాల్సిందే. ఆ రకంగా అనుమతులు లేకుండా నడిపేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ కాకుండా ఇవాళ కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది విద్యను అందరికీ దగ్గరికి చేస్తుంది. ఆ రకమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.